మీరు ఒకే తండ్రి మనల్ని చేశాడు, ఒకే దేవుడు మనల్ని సృష్టించాడు, అయినా మనం ద్రోహం చేస్తున్నాం. ఎట్లా ద్రోహం చేస్తున్నాం? మన పితరులతో చేయబడినటువంటి నిబంధనను మనము తృణీకరిస్తున్నాము, ప్రొఫేన్ చేస్తున్నాం. ప్రొఫేన్ చేయడం అంటే ఏంటంటే, ప్రొఫేన్ అంటే పరిశుద్ధమైన దాన్ని అపరిశుద్ధంగా ఎంచడం, దాన్ని ప్రొఫేన్ అంటాం. పరిశుద్ధమైన కార్యాన్ని అపవిత్రమైనదిగా ఎంచడం అంటే, ఇప్పుడు అపవిత్రమైన దాన్ని పరిశుద్ధంగా ఎవరు ఎంచరండి? అపరిశుద్ధమైనది పరిశుద్ధమైనటువంటి ఏది ఈ గదిలోనో లేకపోతే ఎట్లా ఎవరు చేయరు. మరి 10 మంది కూడినటువంటి దగ్గర ఎవరైనా చేస్తారా? ఎదురుగా చేయరు. అట్లాగే పరిశుద్ధమైనది రివర్స్లో చేసినా కానీ అది కూడా చాలా ప్రమాదము. దాన్ని ప్రొఫేన్ అన్నారు. అంటే ప్రభు బల్ల మీద ఉన్నటువంటి పదార్థాలను మనం పవిత్రంగా ఎంచితే దాన్ని తీసుకెళ్ళి అట్లా పెంట మీద వేసినాం అనుకోండి, అది ప్రొఫేన్ చేయడం అంట. సో నిబంధనను మీరితే, పితరులతో చేయబడిన నిబంధనను మీరితే అది ప్రొఫేనిటీ. లేకపోతే ఏమన్నాడంటే, తెలుగులో ట్రాన్స్లేషన్ ఎట్లా చేశారంటే తృణీకరించుచున్నామన్నారు. మాకు అక్కర్లేదు, ఇది అసహ్యమైనది అని మనం పరిశుద్ధమైనటువంటి ఆ నిబంధనను పాడు చేస్తున్నాం. ఏంటి వాళ్ళు ఏం చేశారు? యోధావారు ద్రోహులైరి. ఇశ్రాయేలీల మధ్య యెరూషలేములో హేక్రియలు జరుగుతున్నాయి. యోధావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్ర. ఎందుకు ఎట్లాగ వీళ్ళు ఇవన్నీ చేస్తూ ఉన్నారు? వాళ్ళు ద్రోహం చేస్తున్నారు, హేయక్రియలు చేస్తున్నారు, అపవిత్రపరుస్తున్నారు స్థలాన్ని. ఎట్లాగ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి? అక్కడ అంటున్నాడు, అన్యదేవత పిల్లలను పెండ్లి చేసుకొనిరి. కాబట్టి నేనేం చేస్తాను? యాకోబు సంతతి వారి డేరాలలో నుండి మేల్కొలుపు వారిని, పలుకు వారిని, సైన్యములకు అధిపతి యెహోవాకు నైవేద్యం చేయవారిని యెహోవా నిర్మూలం చేయాలి. ఇది ట్రాన్స్లేషన్ కొంచెం ప్రాబ్లం. ఇక ట్రాన్స్లేషన్ ఏంటంటే, యాక్చువల్గా ఇట్లాంటి వారిని యాకోబు యొక్క గుడారంలో నుంచి నేను కట్ చేసేస్తాను. యాకోబు కుటుంబస్తులు దేవునికి అర్పించేటువంటి నైవేద్యము విషయంలో వాళ్ళు ఎప్పుడు పాలు పంపులు పొందరు. వాళ్ళ ఆరాధన చేయడానికి లేకుండా వాళ్ళని కట్ చేసేస్తాను.